సార్ ఏమిటి దేవర జపాన్లో ఊపేస్తోంది. ఆల్రెడీ తారక్ అక్కడికి వెళ్ళి అక్కడ విపరీతమైన ప్రమోషన్స్, మన యూట్యూబర్స్కి విపరీతమైన ఇంటర్వ్యూలు ఇవ్వడాలు అండ్ చాలా చాలా గ్రాండ్గా. అంటే నిజానికి దేవర అంత గొప్ప సినిమానా? అంటే నేనేం వారి ఫ్యాన్స్ని హర్ట్ చేయడానికో మాట్లాడుతున్న మాట కాదు ఇది. కాకపోతే అంటే ఒక ట్రిపుల్ ఆర్ కానీ, ఆస్కార్ అవార్డు తీసుకున్న ట్రిపుల్ ఆర్, అంతకుమించి అంతకుముందు వచ్చిన బాహుబలి, కల్కి, అంటే వీటి రేంజ్లో దేవర్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు దేవర్కి ఎందుకు అంత బజ్ క్రియేట్ అయిపోయిందంటారు? ఒకప్పుడు జపనీస్కి ఓన్లీ రజనీకాంత్ తెలుసు, ఆ తర్వాత బాహుబలి పుణ్యమాన ప్రభాస్ అండ్ ఇప్పుడు దేవర. కానీ దేవర్కి కని విని ఎరుగని రీతిలో ప్రమోషన్స్. 70% ఆఫ్ జపనీసే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. అవును. అంటే ఏంటి, ఏం జరుగుతుందంటారు? వాళ్ళకైనా విచిత్రంగా కనిపించిందా, అంటే అద్భుతంగా కనిపించిందా? ఎలా అర్థం చేసుకోవాలి సార్ దీన్ని? అంటే అక్కడ కనెక్టివిటీ వచ్చింది. ట్రిపుల్ ఆర్ అనేటువంటి సినిమా ద్వారా ఎన్టీఆర్కి గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయింది. అవును, అంటే వీళ్ళంటారు ఎమ దొంగ నుంచే ఉందంటారు గ్లోబల్ మార్కెట్. ఉండొచ్చు. ట్రిపుల్ ఆర్ నుంచి కాన్షియస్గా గ్లోబల్ మార్కెట్ ఓపెన్ చేయటం కోసమే ఆస్కార్ యుద్ధాలు అవన్నీ చేశారు. కాబట్టి అందులో భాగంగానే ఇండియన్ సినిమా విదేశాల్లోకి వెళ్ళటం అనే కల్చర్ చాలా కాలంగా ఉంది. తెలుగు సినిమాలు విదేశీ గడ్డ మీద వెళ్ళటం కూడా కొత్త ఏం కాదు. దేశోద్ధారకులు సినిమా దగ్గర నుంచి నడుస్తున్న వ్యాపారమే. ఒకసారి మాట్లాడుకున్నాం మనం. కాబట్టి అందులో భాగంగానే ఇది కూడా. అంటే ఈయన పర్టికులర్గా తను ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ ప్రమోట్ చేయటం అనేది ఇంతకుముందు జరగలేదు. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ని ఎవరికి వాళ్ళు స్థిరీకరణ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గ్లోబల్ సినిమాలుగా ఇప్పటివరకు చెప్పుకోబడుతున్నటువంటి హాలీవుడ్ సినిమాలు కూడా లోకల్ మార్కెట్లని క్యాప్చర్ చేయడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. అవును సార్. ప్రజెంట్ కండిషన్ ఎలా మారిపోయిందంటే ప్రస్తుతం ఇంటర్నెట్ మాత్రమే సినిమా మాధ్యమంగా మారిపోబోతోంది. త్వరలో థియేటర్లు వెళ్ళిపోబోతున్నాయి. ఉండవంటారు అసలు? థియేటర్లు కష్టమే. థియేటర్లు అనేవి నామమాత్రంగానే. పెద్ద పెద్ద స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు అవి ఆ ఫీలింగ్ కోసం కొన్ని ఉంటాయి నమూనాలు, అంతే. మేజర్ థియేటర్ సింగిల్ స్క్రీన్స్ అనేవి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోతున్నటువంటి దశలో ఇంటర్నెట్లో ఏ కంటెంట్ అయినా ఏ లాంగ్వేజ్లోకైనా మీరు కావాలనుకుంటే ఆప్షన్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే మీరు ఒక రచయితను పెట్టి డబ్బింగ్ చేసుకొని అక్కర్లేదు. స్పాట్లో మీరు ఒక హాలీవుడ్ సినిమాని సెలెక్ట్ చేసి తెలుగులో చూడాలనుకుంటున్నాను అనే ఆప్షన్ కొట్టేస్తే తెలుగులో చేస్తుంది. అది తెలుగులో మీరు వినొచ్చు. ఆ పరిస్థితిలోకి వచ్చేస్తాం మనం. కాబట్టి కంటెంట్ టోటల్గా ఒకటే. హాలీవుడ్లో సినిమా తీసినా ఒకటే, విజయవాడలో సినిమా తీసినా ఒకటే. ఈ పరిస్థితిలోకి వచ్చాక ఎన్టీఆర్ వెళ్ళి జపాన్లో ప్రమోషన్ చేసుకోక తప్పని పరిస్థితి అనివార్యం. అందుకని వెళ్ళి అక్కడ మాట్లాడాడు ఆయన. కొరటాల శివగారు వెళ్ళి మాట్లాడాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచం మాట్లాడుకుంటోంది, ఈయన దేవర ప్రమోషన్ చేస్తున్నాడు. దేవర సినిమాకి అక్కడ కూడా కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆల్రెడీ అక్కడ అమ్మేశారు. ఆ వ్యాపారం నడుస్తోంది అక్కడ. దాంతోపాటు ఇక్కడ అతను లుక్ రివీల్ అయింది. ఎన్టీఆర్ లుక్ రివీల్ అయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా షూట్లో ఉన్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు అనేది ఈ ఫోటోల ద్వారా ప్రపంచానికి అర్థమైంది, తెలిసిపోయింది. సో లుక్ రివీల్ అయిపోయింది ఏమిటి అని చెప్పి ఇప్పుడు ఆందోళన పడుతున్నారు. ఎలా కనిపించబోతున్నాడు అంటే ఇంతకు ముందు ఒక యాడ్ వచ్చింది, జప్టో వాళ్ళకు ఎవరికో యాడ్ చేశాడు. అవునండి, చాలా అణిచినట్టుగా జుట్టు బాగా, అవును, ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపించాడు. అది ప్రశాంత్ నీల్ సినిమా గెటప్ ఏమో అని అనుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది కాదు అనే విషయం క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వచ్చింది. ఇది కొంత బ్రైట్గా ఉంది. ఈ బ్రైట్గా ఉండటం అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కొంత ఆనందం కలిగిస్తోంది. దీనివల్ల అదొక ప్రయోజనం. దాంతోపాటు ఈ గ్లోబల్ లెవెల్లో మన సినిమాలు ప్రమోట్ అవుతున్నాయి, వెళ్ళక తప్పదు. ఇప్పుడు ఎలాగైతే వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టేసే పరిస్థితి వచ్చింది. అవును, అంతేగా. ఏది హాలీవుడ్ సినిమాలు కూడా. ఇప్పుడు రేపు రాజమౌళి గారి మూవీకి వాళ్ళు వస్తున్నారట ఏప్రిల్ నెలలో, అది కూడా వార్త. అవును. ఓకే, అంటే సార్ నాది ఒకటే క్వశ్చన్ సార్, దేవర నిజానికి అంత గొప్ప సినిమానా, లేకపోతే మేకర్స్ కానీ వాళ్ళ పిఆర్ టీం కానీ చేస్తున్న హడావిడా? వాళ్ళు మొదటే చెప్పుకున్నారు కదండి, అది పాన్ వరల్డ్ సినిమా అని. పాన్ వరల్డ్ అనేది లేదు. పాన్ అనగానే ప్రజెన్స్ అక్రాస్ ది నేషన్, అంతే. అవును. సో గ్లోబల్ మార్కెట్ సినిమా అని చెప్పుకున్నారు వాళ్ళు. ఎందుకు గ్లోబల్ మార్కెట్ సినిమా అని చెప్పుకున్నారంటే ట్రిపుల్ ఆర్ నుంచి ఆ మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి ఇది గ్లోబల్ సినిమా అని చెప్పుకున్నారు.
గ్లోబల్ సినిమా అని చెప్పడం వల్ల దానికి బడ్జెట్ పెరిగింది. అంటే వేరే లోకంలోకి తీసుకెళ్ళాలనే కాన్సెప్ట్లో భాగంగా రకరకాల ప్రయోగాలు చేశారు అందులో. ఈ ప్రయోగాలన్నీ గ్లోబల్ మార్కెట్ని అట్రాక్ట్ చేయడం కోసం చేసినవే కదా, అందుకని గ్లోబల్ సినిమానే అని చెప్తారు వాళ్ళు. సో ఏదైనా ఒక తెలుగు సినిమా ఆ స్థాయిలో జపనీస్ పడి చూసి ఎన్టీఆర్ ఫోటోలకు పాలాభిషేకాలు చేసి ఎన్టీఆర్ ఫోటోకి హారతులు ఇవ్వడం అంటే అది తప్పదండి, అది తప్పదు. అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి ఏం చేయాలో అన్ని విన్యాసాలు చేయాలి. వీళ్ళు సక్సీడ్ అంతే. ప్రమోషన్ అనే దానిలో సక్సెస్ అయిపోయారు. దాని విజయం నిలబెడుతుంది. అది జనాలకి కనెక్ట్ అయితే అక్కడ. తెలుగులో 670 కోట్లు ఎలాగో వసూలు చేసిందండి. అఫ్కోర్స్ తెలుగులో అంటే ఓవరాల్గా అంటే హిందీ మార్కెట్లో అది పెద్దగా పెర్ఫామ్ చేయలేదు అనే వాస్తవాన్ని కూడా అంగీకరించాలి. అదే అంటున్నాను, అందుకే అడుగుతున్నాను నేను. తెలుగు మార్కెట్లో మంచి రెవెన్యూసే కలెక్ట్ చేసింది, కానీ హిందీ బెల్ట్లో అది పెద్దగా పెర్ఫామ్ చూపించలేదు. అవునండి, అవును. అందుకని హిందీ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని మేము Part 2 డిజైన్ చేస్తున్నామని చెప్పాడు ఆయన. చెప్పాడు, అవును. కొరటాల శివ. అవును. మరి ఆ హామీ ఏ మేరకు నిలబెట్టుకుంటాడు అనేది చూడాలి. ఏదైనా జపాన్లో అయితే దుమ్ము దులుపుతోంది. జపాన్ 28th రిలీజ్. అవును. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. చూద్దాం ఎలా ఉంటుంది.